స్టార్ హీరోల సినిమాలంటే పూజా హెగ్డే నుంచి కీర్తి సురేష్ పేర్లే వినిపిస్తున్నాయి. లేదంటే బాలీవుడ్ హీరోయిన్ల సందడే కనిపిస్తోంది. ఇక యంగ్ హీరోల మూవీలన్నా మీడియం రేంజ్ ప్రయోగాలన్నా వాటికి మాత్రం ఐదుగురే దిక్కయ్యారు. సాయి పల్లవి, నభా నటేషా నుంచి కృతి శెట్టి వరకు 2021 సందడంతా వీళ్లదే. రీజన్ వెనుకున్న విజన్ మతిపోగొడుతుందంటున్నారు. సాయి పల్లవి టాలీవుడ్ లో టాప్ పొజిషన్ పోయేలోపు మళ్లీ సైలెంట్ అయిన హీరోయిన్. నచ్చితేనే చేస్తా, నచ్చినప్పుడే సినిమా ఓకే చేస్తా అన్నట్టుండే ఈ హీరోయిన్ గ్లామర్ రోల్స్ కాకుండా తనకి ప్రియారిటీ ఉన్న పాత్రలే చేస్తుంది. అలా అయితే ఎక్కువ కాలం కష్టమన్నారు. కానీ అరడజన్కు పైనే ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అయింది ఈ లేడీ. సాయి పల్లవి ప్రజెంట్ లవ్ స్టోరీ ప్రాజెక్టు తర్వాత విరాట పర్వంలో కామ్రేడ్ గా కనిపించబోతోంది. నాని శ్యామ్ సింగరాయ్ నుంచి సాయి ధరమ్ తేజ్ తో మరో మూవీ కన్ఫర్మ్ చేసుకుందట. కోలీవుడ్ స్టార్ విజయ్ తో ఓ సినిమా చేయబోతున్న తను ఏడాదికి మినిమం 3 చొప్పున ఆఫర్లు పట్టేస్తుంది, దూసుకెళ్తోంది. ఈ విషయంలో పాయల్ హల్చల్ కూడా పెరిగింది. గ్లామర్ రోల్స్ కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ షాక్ ఇస్తుంది పాయల్ రాజ్పుత్. RX100 లో గ్లామర్, పర్ఫార్మెన్స్ రెండిట్లో మార్కులు పడ్డా తనకి గ్లామర్ మాత్రం కలిసి రాలేదు. సీతలో ఐటమ్ సాంగ్, డిస్కో రాజాలో కవ్వించే పాత్ర వేసినా కలిసి రాలేదు. వెంకీమామలో అటు మరీ గ్లామరస్ కాకపోయినా పర్ఫార్మెన్స్ కు మరీ ఎక్కువ స్కోప్ లేకపోయినా హిట్ సొంతం చేసుకుంది. అందుకే గ్లామరస్ రోల్స్ కంటే ప్రయోగాలకే సై అంటోంది. ప్రజెంట్ 4 ఆఫర్స్ సొంతం చేసుకుంది. మరో హీరోయిన్ కృతి శెట్టి కూడా మంచి ఊపు మీదుంది. ఉప్పెరతో టాలీవుడ్ లో ఎంటర్ అయిన కృతి శెట్టి ఇంకా రిలీజ్ కాని ఆ సినిమాతోనే జనాల్లోకి దూసుకెళ్తోంది. పాటల పుణ్యమా అని ఇమేజ్ తో పాటు ఆఫర్లు కూడా పెరిగిపోయాయి. నాని శ్యామ్ సింగరాయ్ నుంచి సుధీర్ కొత్త మూవీ వరకు 2 ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. టాలీవుడ్ లో RRR నుంచి ఆదిపురుష్ వరకు అంతా బాలీవుడ్ హీరోయిన్లే. లూసిఫర్ రీమేక్ నుంచి సర్కారు వారి పాట వరకు అయితే తమిళ్ లేదంటే మలయాళ భామలే. టాలీవుడ్ లో వాళ్ళ హవానే పెరిగింది. కన్నడ హీరోయిన్లు జోరు మరింత పెరిగింది. సోలో బ్రతికే సోబెటరు చేసి అల్లుడు అదుర్స్ మూవీతో బిజీ అయిన సబ్బా నటేష్ ఫేట్ ఇస్మార్ట్ శంకర్ తో మారింది. అప్పటి ఎఫెక్ట్ ఇప్పటికీ ఈ హీరోయిన్ అకౌంట్ లో ఆఫర్ల వరద పెరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో పుట్టి బాలీవుడ్ హీరోయిన్ గా మారిన నిధి అగర్వాల్ కూడా ఇస్మార్ట్ శంకర్ తో తెలుగు ఆఫర్స్ బానే సొంతం చేసుకుంటుంది. గల్లా అశోక్ తో సినిమా చేస్తున్న నిధికి ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్టులో సెకండ్ హీరోయిన్ ఆఫర్ వచ్చిందట. సర్కారు వారి పాటలో కూడా సెకండ్ హీరోయిన్ గా మెరవబోతుందట.